నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్లోని విష్ణు ఫార్మసీ కళాశాలలో మార్చి 28, 2025 నుండి మార్చి 29, 2025 రోజుల్లో భాగంగా ఔషధ 2025 అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ తెలంగాణ కె కోటేశ్వరరావు, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లెటర్ ఆఫ్ టార్జాన్ బయోటెక్ లిమిటెడ్ పాల్గొన్నారు. స్పీకర్గా డాక్టర్ నిఖిల్ పథక్ సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ యుఎస్ఏ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని రాష్ట్రాల నుండి పలు ఫార్మసీ కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డ్రగ్ డెవలప్మెంట్, ఫార్మలాజికల్ ఎఫెక్ట్స్ గురించి వివరించారు. అదేవిధంగా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇటువంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని ఆయన తెలిపారు. డాక్టర్ కె కోటేశ్వరరావు మాట్లాడుతూ ఔషధాలు యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ ప్రస్తుత కాలంలో ఔషధాలపైన ఏఐ టెక్నాలజీ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో వివరించారు. నిఖిల్ మాట్లాడుతూ ప్రస్తుత ఏ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు ప్రయోగాల పైన దృష్టి సాధించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు 700 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కళాశాలలో ఓరల్ పోస్టర్ ప్రజెంటేషన్ వంటి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిపాట్ టెస్ట్లో గెలుపొందిన విద్యార్థికి ప్రథమ బహుమతిగా 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైపర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రమేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకటేష్ పాల్గొన్నారు.